వినాయకుడు మిస్సింగ్. మీరు వింటుంది నిజమే, వినాయకుడు మిస్ అయిపోయాడు. అసలు వినాయకుడు రూపాన్ని కాకుండా వివిధ రూపాల్లో ఎలా పడితే అలా చెప్పులు వేసి ఒకరు, మెడలో కత్తి పెట్టి ఒకరు, రకరకాలుగా వినాయక విగ్రహాలని తయారు చేసి ఈరోజు సమాజం ముందు, హిందూ సమాజం ముందు రుద్దుతూ ఉన్నారు. అంతా హిందువులమే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని చెప్పేటువంటి వీళ్ళంతా కూడా మరి ఆ గణేశుడు ఎక్కడా? గణేష్ ఈ రూపాలు కోరుకుంటున్నాడా? దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వివాదాల్లో వినాయకుడి విగ్రహాలు, హీరోలు, పొలిటీషియన్లు, క్రీడాకారుల రూపాల్లో దేవుడి ప్రతిమలను తీసుకొచ్చి పుష్పరాజ్ వినాయకుడట, గబ్బర్ సింగ్ వినాయకుడట, శ్రీమంతుడు వినాయకుడంట, ఇంకో వినాయకుడు రకరకాల పేర్లతో వినాయకుడిని తీసుకొచ్చి వినాయకుడి అసలు రూపానే లేకుండా చేస్తున్నారు. సో పుష్పరాజ్ వినాయకుడు ఏంటి, గబ్బర్ సింగ్ వినాయకుడు ఏంటి? ఇంత దుర్మార్గమా? ఇప్పుడు హిందూ సమాజం మొత్తం కూడా ఒక ఆలోచనలో పడిపోయింది. సీఎం రేవంత్ వినాయకుడిని కూడా స్టార్ట్ చేశారు కొంతగా అభిమానులు. మరి ఇంత పైత్యం, ఇంత పైశాచికమైందా అని చెప్పి హిందూ సంఘాలు ఆగ్రహం వెలుగక్తూ ఉన్నాయి. సో మనుషుల రూపాల్లో విగ్రహాలను తయారు చేయడానికి తప్పుపడుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ విగ్రహం చూడండి, ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్ అది. ఆ పోస్టర్కి కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించి ఫేస్ తీశారంతే. అక్కడ వినాయకుడి తొండం, చెవులు, వినాయకుడి తలను అతికించారంతే. సో ఆ రోజు మన పురాణంలో చదువుకున్నట్టుగా శివుడు వినాయకుడి విగ్రహాన్ని తలని హరిస్తాడు, ఆ తర్వాత ఏనుగు తలని అమరుస్తాడు, ఆ రకంగా వినాయకుడు వచ్చాడని చెప్పేటువంటి పురాణ ఇతిహాసాలు చెప్తున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఆ తల పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి తల ప్లేస్లో వినాయకుడి తలని అమర్చి రేవంత్ రెడ్డి విగ్రహం అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది. ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.